జై శ్రీరామ్. దాశరథుడికి రాముణ్ణి పంపడం ఇష్టం లేదు. మరి ఎందుకు పంపాడు? కొంతకాలం గడిచింది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒకరోజు దశరథ మహారాజు తన సభలో, నా పిల్లలకు 12 సంవత్సరాలు దాటాయి, ఇక వాళ్లకు పెళ్లిళ్ళు చేయాలి, మంచి సంబంధాలు చూడండి అని మంత్రులతో మాట్లాడుతున్నాడు. అంతలో ఎవ్వరు ఊహించని విధంగా సభలోకి ఒక మహర్షి వచ్చారు. ఆయనే విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్రుణ్ణి చూసిన దాశరథుడు వెంటనే తన సింహాసనం నుంచి లేచి వెళ్ళి స్వాగతం పలికాడు. మహర్షి, మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం. మీకు ఏం కావాలో చెప్పండి, మీరు అడిగింది తప్పకుండా ఇస్తాను అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, దశరథ, నాకు ఒక సహాయం కావాలి, నువ్వు తప్పకుండా చేస్తానని మాట ఇచ్చావు కదా? అవును మహర్షి, చెప్పండి అని అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు అసలు విషయం చెప్పాడు. నీ పెద్ద కొడుకుని రాముణ్ణి నాతో పంపించు. మా యాగానికి రాక్షసులు అడ్డుపడుతున్నారు, వాళ్ళను రాముడు సంహరించాలి. ఈ మాట వినగానే దశరథుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. రాముడా? కొద్దిసేపు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే రాముడికి అప్పటికి ఇంకా 16 సంవత్సరాలు కూడా నిండలేదు. దశరథుడు వెంటనే, మహర్షి, రాముడు ఇంకా చిన్నవారు, రాక్షసులతో ఎలా పోరాడగలరు? కావాలి అంటే నా సైన్యాన్ని మొత్తం తీసుకొని నేను వస్తాను, లేదా రాముడే రావాలంటే నేను కూడా రాముడితో వస్తాను అని వేడుకున్నాడు. కానీ విశ్వామిత్రుడు మాత్రం, దశరథ, రాముడు చిన్నవాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ రాముడు ఎవరో నాకు తెలుసు, వశిష్ఠ మహర్షికి కూడా తెలుసు. నువ్వు తండ్రివి, అందుకే రాముడిపై ఉన్న ప్రేమతో అతని శక్తిని నువ్వు గుర్తించలేకపోతున్నావు అని చెప్పారు. అయినా దశరథుడి మనసు ఒప్పుకోలేదు. ఎంతో కాలం ఎదురు చూసి పుట్టిన నా కొడుకును ఇప్పుడు నా దగ్గర నుంచి తీసుకువెళ్ళమంటారా అని బాధపడతాడు. దశరథుడు మాట తప్పుతున్నాడని గ్రహించి విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. అప్పుడు సభలో ఉన్న వశిష్ఠ మహర్షి దశరథుడికి, భయపడకు, విశ్వామిత్ర మహర్షికి ఈ లోకంలోని ఎన్నో అస్త్రాలు, శాస్త్రాలు, విద్యలు తెలుసు. ఆయన రాముడికి ఎలాంటి హాని జరగకుండా చూసుకోగలరు. అంతేకాదు ఆయన దగ్గర ఉన్న గొప్ప విద్యను రాముడికి నేర్పించాలనే ఉద్దేశంతోనే రాముడిని అడుగుతున్నారు అని చెప్పాడు. అప్పుడు దశరథుడికి విషయము అర్థమైంది. వెంటనే అంతఃపురానికి వెళ్ళి కౌసల్య రాముడిని సభకు తీసుకురా అని చెప్పాడు. రాముడు వచ్చాడు, అతనితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. రాముడిని చూసిన దశరథుడు తన కొడుకును దగ్గరకు తీసుకొని తలపై ముద్దు పెట్టుకున్నాడు. తండ్రిగా ఆయన గుండెల్లో బాధ ఉన్న, రామ, ఇక నుంచి విశ్వామిత్ర మహర్షి చెప్పిన మాట విను, ఆయనతో పాటు వెళ్ళు అని చెప్పాడు. తర్వాత విశ్వామిత్రుడితో, నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు ఎలా నడిపిస్తే అలా నడిపించండి అని చెప్పాడు. అలా రాముడు, లక్ష్మణుడు ఇద్దరు విశ్వామిత్ర మహర్షి వెంట అడవికి బయలుదేరారు. కానీ దశరథుడికి తెలియని విషయం ఏంటంటే, ఈ ప్రయాణం కేవలం రాక్షసులను చంపడానికి కాదు, రాముడి జీవితంలో జరగబోయే గొప్ప సంఘటనలకు ఇదే మొదటి అడుగు. ఈ ప్రయాణంలో రాముడికి విశ్వామిత్రుడు నేర్పించిన మొదటి విద్య ఏంటో తెలుసా? అది తెలుసుకోవాలి అంటే వెంటనే మన రైజ్ నెక్స్ట్ అన్ఫోల్డ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.